ఈ సంవత్సరం సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు, చిన్న హీరోలు అందరి సినిమాలు. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు మా సినిమా హిట్ అని అనుకుంటున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంక్రాంతికి ఏ సినిమా విన్ అయింది అనుకుంటున్నారు? ఇది మొత్తం కూడా సినిమా సంక్రాంతి. నిజంగా విడుదలైన దానిలో ఒక్క సినిమా మాత్రం కొంచెం మనం అనుకున్న స్థాయిలోకి వెళ్ళలేదు, కానీ ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈవేళ మన సినిమా సంక్రాంతి చేసుకున్నారు సినిమా వాళ్ళని అందరూ అనుకుంటున్నారు. నిజంగా అద్భుత విజయాన్ని సాధించారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాగే ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఓ చక్కటి విజయాన్ని, చక్కటి ఆహ్లాదాన్ని, చక్కటి ఆనందాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని సంక్రాంతికి మనందరికీ పంచిపెట్టాడు చిరంజీవి గారు అని అనిల్ రావుపూడి గారు. నిజంగా చాలా బాగుంది. ఓ సెన్సేషనల్ సినిమాలు తీసి ఈ సంవత్సరం ఇండియాలో సంక్రాంతి తెలుగు వాళ్ళదని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ రాజసాబ్ తోని ఆయనే విన్ అవుతాడు అనుకున్నారు. సో ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే మీరు ఏం చెప్తారు? అంటే ఆయన స్థాయికి ఆయన నటించవలసిన సినిమా కాదు అది. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఒక అద్భుతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఆయనతో ప్రయోగాలు చేయకూడదు. పర్ఫెక్ట్ సినిమా తీయాలి, ప్రయోగం చేయాలని చెప్పేసి అనుకున్నారు మారుతి గారు. అందువల్ల చిన్న ఇబ్బంది అయింది. అంటే మన ఊహకి సినిమా బాగుంది, మన ఊహకి తక్కువగా కనిపించింది కాబట్టి వేళ సినిమా కొంచెం డౌన్ఫాల్లో ఉంది. నిజంగా మంచి సినిమా కాదని ఎవరు అనరు. కాకపోతే ఏంటంటే మన ఊహకు అందకుండా వెళ్ళిపోయింది ఆ సినిమా, కింద స్థాయికి వచ్చేసింది కాబట్టి ఆ సినిమా కొంచెం ఇబ్బంది పెట్టింది. ఉన్న సినిమాలు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సెన్సేషనల్ సినిమాలు అయిపోయాయి వేళ. ఖచ్చితంగా సినిమాకి ఈ సంవత్సరం ఈ మన కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఓ అద్భుతమైన సంక్రాంతిగా ఈ సంక్రాంతి నిలబడింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అంటే ఓపెనింగ్ చాలా భారీగా వచ్చాయి. త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా అదే గుర్తుండిపోయింది. అవునవును. సో ఇప్పుడు కూడా మరి చిరంజీవి గారి సినిమా త్రూ అవుట్ ఇయర్ గుర్తుంటది అంటారు? శాశ్వతంగా గుర్తుంటది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారికి ఈ సినిమా ఓ మచ్చు తునక. ఎందుకంటే తెలుగు సినిమా రికార్డులని తిరగరాసిన సినిమా ఇది. అనిల్ రావిపూడి గారు ఒక గొప్ప సినిమాని చిరంజీవి గారికి ఇచ్చారు, చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారికి ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి మనకిచ్చారు మంచి సినిమాని. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే అంత ఆహ్లాదంగా సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటా. స్టార్ హీరోలు, చిన్న హీరోలు అందరి సినిమాలు వచ్చాయి. సో ఏ సినిమా హిట్ అయింది, ఎవరు హిట్ అయ్యారంటే మీరు ఎవరి పేరు చెప్తారు? నేనైతే చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ మూవీ హిట్ అయింది. ఎందుకనంటే అది బాగుంది, ఫ్యామిలీ ఆడిషన్స్ ఎక్కువ మంది వచ్చారు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంది, ఒక మెసేజ్ అనేది పాస్ అయింది ఆ మూవీ నుంచి. అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్. సంక్రాంతికి వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్. సంక్రాంతికి ఇంకా అనిల్ రావుపూడి గారు ప్రతి ఇయర్ వస్తారని అర్థమైంది. ఆ టైంకి వేరే మూవీస్ పెట్టుకుంటే దెబ్బే అని అది కూడా అర్థమైంది మాకు. అదొకటి నవీన్ పోలిశెట్టి గారిది కూడా బాగుంది, ఆయనకు కూడా 0 ఫ్లాప్స్, కొంచెం ఎఫెక్ట్స్ పెట్టి బాగానే తీశాడు, ఎంటర్టైన్మెంట్ ఉంది, బాగుంది. ఈ 2 మూవీస్ బాగున్నాయి. మరి రాజసాబ్ సినిమా ఫ్లాప్ అయింది అంటే ఎందుకంటే ఏం చెప్తారు మీరు? పర్లేదు, బాగానే ఉంటదిలే కానీ అది అంతగా ఎక్కలేదు. ఈ సంక్రాంతికి అయితే నేను చిరంజీవి గారు విన్నారు, ఆ మూవీ నచ్చింది. అంటే అది విన్ అవడానికి కూడా వెంకటేష్ గారు వచ్చారు కాబట్టి విన్నారని చెప్పేసి అంటున్నారు. వెంకటేష్ గారు వచ్చారంటే అంటే అది కూడా ఒక ప్లస్ అయింది. ఆయన వచ్చారు అంటే అది కాదు, చిరంజీవి గారు ఎన్ని హిట్లు కొట్టలేదు, వెంకటేష్ గారు అవుతుంటే ఇంకా హైప్ పెరిగింది. ఆయన ఆడిటోరియం లో స్టెప్ వేసినప్పుడే అప్పుడే మాకు హైప్ ఎక్కింది నరాల్లోకి. ఇంకా అప్పుడు వచ్చింది గ్యారంటీ ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలి, హిట్ అయ్యిద్ది అని చెప్పేసి. ఆయన వచ్చిన కాంచి, ఆయన ఎంట్రీ కాంచి, వాళ్ళు చేసిన డాన్స్ కావచ్చు, వాళ్ళిద్దరు కలిసి చేసిన యాక్టింగ్ కావచ్చు, చాలా బాగుంది, బాగా నచ్చింది నాకైతే. ఇంకా నెక్స్ట్ నాగార్జున గారితో తీస్తారేమో అనిల్ రావుపూడి గారు అనిపిస్తుంది. అంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి చిరంజీవి గారి కారణమా లేకపోతే అనిల్ రావిపూడి గారి కారణమా అంటే మీరు ఇద్దరు ఎవరి పేరు చెప్తారు? చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు, వెంకటేష్ గారు, ముగ్గురు కారణం. ముగ్గురు అంటే అందరూ అనిల్ గారి పేరే చెప్తున్నారు. అనిల్ గారి పేరే అంటే డైరెక్టర్ ఉంటది, హీరో కూడా ఉంటది కదా. హీరో క్రేజ్ని బట్టి హీరో యాక్టింగ్, హీరో ఎఫెక్ట్స్, హీరో డాన్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఆయన చేసిన దాన్ని బట్టే కదా అందరూ వచ్చారు. ఆయన నటిపోతే ఏనట్లాగా? సినిమా రాకముందు అందరు రాజాసాబే హిట్ కొడతాయి, సంక్రాంతి విన్నర్ రాజాసాబే అవుతుంది అని చెప్పి చాలా మంది అన్నారు. మరి ఎందుకు అది? మేము కూడా అలానే అనుకున్నాను. కాకపోతే మూవీ అయితే అందరికి ఎక్కువ ఇది నచ్చింది, ఇది హిట్ అయింది. అంటే స్టోరీ కానీ, కామెడీ కానీ, వాళ్ళు పాస్ చేసిన మెసేజ్ కానీ నచ్చింది. ఆ మూవీని అంతగా ఆదరిలేకపోయారు అనిపిస్తుంది అంతే. బ్రో, ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో సినిమా చేశారు కదా అనిల్ గారు. సో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. మీరు అట్లే అనుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, మేబీ డేట్స్ కుదరదు, ఆయనతో చేయకపోవచ్చు. నెక్స్ట్ సంక్రాంతికి నాగార్జున గారితో వస్తే బెటర్. నాగార్జున గారితో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇండస్ట్రీలో 3 పిల్లర్స్ అయిపోయింది, 4వ పిల్లర్ ఆయనతో చేస్తారని మేము అనుకుంటున్నాం. బ్రో, ఈ సంవత్సరం అంతా ఈ యొక్క హిట్ అనేది గుర్తుండిపోతుంది అంటారా?
మాకు గుర్తుంటది, ఎందుకంటే చాలా కష్టంగా దొరికినాయి టికెట్లు. ఎప్పుడు లేదు నా చొక్కా చినిగింది చిరంజీవి గారి మూవీస్ కి. ఇదివరకు టికెట్స్ ఈ మధ్య కాలంలో చిరంజీవి గారి చాలా ఈజీగా దొరికేది, ఎందుకంటే అటు ఇటుగా ఉన్నాయి. ఈ ఇయర్ కి ఎప్పుడో ఇంద్ర అప్పుడు బ్రో హాయ్ బ్రో. హాయ్. సో ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి కదా, ఏ సినిమా విన్ అయింది అంటే మీరు ఏ సినిమా పేరు చెప్తారు? చిరంజీవి. చిరంజీవి నేను అన్ని సినిమాలు చూసిన, అన్ని సినిమాల కంటే నాకు చిరంజీవి సినిమా బాగుంది. ఎందుకంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చింది? పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తన 70 years చిరంజీవి. ఆ 70 years లో ఆ స్టైల్ కానీ స్టెప్పులు కానీ, ఉక్ స్టెప్ సాంగ్ ఉంది, ఆ సాంగ్ కి చాలా ఇరవై తీసాడు. 20 years కుర్రోన్ లెక్క చేస్తాడు, చాలా బాగుంది ఆ సాంగ్. అందుకే సినిమా ఆ సినిమా నాకు చాలా బాగుంది. అంటే రాజసభ సినిమా నచ్చలేదంటారా? రాజ్యసభ అనేది ఆ సినిమా అసలు సినిమా పేరు ఎత్తకూడదు. సినిమా నాకైతే బాగాలేదు, నేను ఎవరైనా చెప్పినా బాగాలేదు సినిమా. దాంట్లో ఒక స్టోరీ లేదు, ఫైటింగ్ లేదు, ఏం. ప్రభాస్ కట్అవుట్ చూస్తే ఎట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు. దానికి ఎట్లా సినిమా ఎట్లా అంటే మనం థియేటర్కి ఒక 10 మంది వెళ్తాం, దాన్ని మళ్ళీ తిరిగి 10 మంది రావాలి. సినిమా అలా ఉండాలి, 10 మంది లేపితే 100 మంది రావాలి, మళ్ళీ రావాలి. సినిమా తీసి అట్లా తీయాలి. ఇది మన చిరంజీవి సినిమా ఇస్తారు, ఎట్లుంది చాలా బాగుంది. దానికి మళ్ళీ ఇప్పుడు 10 సార్లు ఇస్తారు సినిమాకి. అలాంటి సినిమా తీయాలి, తక్కువ బడ్జెట్ అయినా కొన్ని వేల కోట్లు వచ్చాడు సినిమా తీయాలి. అంటే ఆ సినిమా హిట్ అవ్వడానికి కూడా మెయిన్ చిరంజీవి గారి కారణం కాదు, వెంకటేష్ గారి గెస్ట్ అపియరెన్స్ అంటున్నారు, నిజమేనా? నిజమే అంటే అది మనం చెప్పలేం, బయట జనాలు చెప్తారు. నేను నా ఒపీనియన్ చెప్తున్నా సినిమా బాగుందని. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి, ఇద్దరు హీరోస్. సినిమా పోయిన సంక్రాంతి కూడా ఇద్దరు ఉన్నారు, ఈ సంక్రాంతి ఇద్దరు ఉన్నారు, చాలా బాగుంది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సినిమా ఇయర్ అంతా కూడా అదే పెద్ద హిట్ అయిపోయింది. మరి ఈ ఇయర్ కూడా ఇదే సినిమా అయింది అంటారా? అవును, ఈ సంక్రాంతికి చిరంజీవి సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి నేను ఉన్నా అని ఒక ధైర్యం చెప్పి, హీరోలకి ఒక ధైర్యం చెప్పి సినిమా హిట్ అవుతుంది అని సినిమా ఇస్తుండ్రు. అందుకే సినిమా హిట్ అవుతుంది పక్కది. సో మరి నెక్స్ట్ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు, అది కోరిక నిజమైంది అంటారా? పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సంక్రాంతికి రాడు, ఎందుకంటే ఆయన రాజకీయాలు ఉంటాడు, ఆయన బిజీ ఉంటాడు. ఆయన ఏంటంటే పాలిటిక్స్ అయినా ఏదైనా అధికారం ఇవ్వడం గొప్ప కాదు, దాన్ని ప్రజలకు మంచి చేస్తే మీకు చరిత్ర గుర్తుంటుంది. అంతేగాని ఈ సినిమాలకు దానిలోకి వచ్చి రాజకీయ